హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందడానికి మీరు ఆ క్రిందనేటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ను క్లిక్ చేయడం ద్వారా, అలాగే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మీరు నా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే ఫస్ట్ వన్ చూసుకున్నప్పటికీ రేపటి నుంచి ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు. నెక్స్ట్ అలాగే ఐసెట్ల గురించి అయితే గడువు అనేది పెంపు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2020-21 విద్యా క్యాలెండర్లను అయితే మనకి ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అందులో చూసినట్టుగైతే మనకి సెప్టెంబర్ 5 నుంచి అయితే మనకి స్కూల్స్ అనేది ప్రభుత్వ పాఠశాలను అయితే మాత్రం మనకి ఓపెన్ చేయాలనేసి అయితే మనకి ఒక ప్రకటన అనేది చేయడం అనేది జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వ పాఠశాలలోన అడ్మిషన్లు అయితే మనకి రేపటి నుంచి అయితే ప్రారంభించాలనేసి మనకి విద్యాశాఖ అయితే నిర్ణయించడం జరిగింది. ఈ అడ్మిషన్లకి అయితే పిల్లలు అంటే తల్లిదండ్రులు మాత్రమే మనకి పాఠశాలకు వెళ్ళి అడ్మిషన్ అనేది చేసుకోవాలనేసి, తల్లిదండ్రులే వెళ్ళాలనేసి, పిల్లలు విద్యార్థులు అనేవాళ్ళు పాఠశాలకు వెళ్ళనక్కర్లేదనేసి, తల్లిదండ్రులు ఒకరు వెళ్తే సరిపోద్దనేసి అయితే మనకి ఇక్కడ విద్యాశాఖ అనేది నిర్ణయించడం అనేది జరిగింది. ఏవైనా సరే మనకి పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలనే ఆదేశాలను అయితే మాత్రం మనకి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు ఎవరైతే వాళ్ళు నిర్ణయించి మనకి చెప్తారనేసి అయితే మనకి విద్యాశాఖ అనేది నిర్ణయించి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఐసెట్కి సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్కి ఇవి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అయితే మనకి ఎంబీఏ ఎంసీఏ వంటి ప్రవేశాల కోసం అయితే మన కాకతీయ యూనివర్సిటీ నుంచి ఈ యొక్క ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి దరఖాస్తులు కానీ ఇవి ఏవైనా సరే పెంచేటట్లుగా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఐసెట్ కానీ ఇటువంటివి ఏవైనా సరే మనకి ఆగస్టు 5 వరకు అయితే దరఖాస్తుల యొక్క తేదీని రుసుము తేదీని పెంచుతూ 1000 రూపాయలు చేస్తూనే మనకి ఈ దరఖాస్తును అనేది ఆగస్టు 5 వరకు చేసుకోవచ్చు అనేసి, నెక్స్ట్ 1000 రూపాయల యొక్క అపరాధ రుసుము అనేది చెల్లాల్సి ఉంటుందనేసి మనకి కన్వీనర్ అయినటువంటి అక్కడ కె రాజిరెడ్డి గారు అయితే మనకి ప్రకటించడం జరిగింది. ఇదే నెక్స్ట్ చూసుకున్నట్లుగా మనకి హాల్ టికెట్లను కానీ నెక్స్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఉద్దేశాన్ని కానీ, నెక్స్ట్ ప్రవేశ పరీక్షలకు తేదీలు ఇవన్నీ కూడా ఇంకా ఇతర ఏవేవి అక్కడ మనకి అప్డేట్స్ అనేవి ఏవేవి ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా మనకి త్వరలోనే తెలియజేస్తామనేసి అయితే మాత్రం మనకి అక్కడ కన్వీనర్ అయినటువంటి కె రాజిరెడ్డి గారు అయితే మనకి ప్రకటించడం అయితే జరిగింది. ఇంకెవరైనా సరే పెట్టుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ కానీ మనకి ఏమైనా సరే నింపాలనుకున్నట్లయితే అక్కడ ఆగస్ట్ 5 వరకు అయితే మనకి దరఖాస్తు తేదీ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా లేట్గా చేసిన వాళ్ళు ఉంటే మనకి అక్కడ చెల్లించుకోవచ్చు అనేసి అయితే మనకి అప్డేట్ అనేది రావడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ కోసం అయితే కుమార్ ఎడ్యుకేషన్ యొక్క లేటెస్ట్ ఛానల్ని మనకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.